హలో అండి. అందరికి నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళలో చాలా మందికి ఒక కామన్ డౌట్ ఉంటుంది. పోస్ట్‌లకు అడిగిన అర్హత కంటే నేను ఎక్కువ చదివాను. మరి నేను అప్లై చేస్తే తప్పేంటి అని. ఈ ప్రశ్నకు ఇప్పుడు సుప్రీం కోర్ట్ చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఒక బ్యాంక్‌లో అటెండెంట్ పోస్ట్‌కు నియామకం జరిగింది. ఆ పోస్ట్‌కు గరిష్ట విద్యార్హత 10థ్ క్లాస్ వరకు మాత్రమే. కానీ ఆ ఉద్యోగంలో చేరిన వ్యక్తి గ్రాడ్యుయేట్. ఆ విషయాన్ని దాచిపెట్టి ఉద్యోగంలో చేరారు. తర్వాత అది బయటపడింది. దాంతో బ్యాంక్ ఆయన ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ తొలగింపులకు మద్రాస్ హైకోర్టు రద్దు చేసి తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని ఆదేశించింది. కానీ ఇప్పుడు సుప్రీం కోర్ట్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం సరైనదని చెప్పింది. ముఖ్యంగా అభ్యర్థి తన అసలు విద్యార్హతలు దాచిపెట్టడం చాలా తీవ్రమైన విషయమని కోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు చెప్పింది కేవలం ఎక్కువ చదివిన వాళ్ళు అర్హులు కాదు. కానీ ప్రభుత్వం కొన్ని పోస్టులకు ఎందుకు గరిష్ట విద్యార్హత పెడుతుందో కూడా వివరించింది. మన సమాజంలో చాలా మంది కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతి లేదా ఇంటర్ తర్వాత చదువు కొనసాగించలేకపోతున్నారు. అలాంటి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం దక్కాలనే ఉద్దేశంతో కొన్ని పోస్టులను ప్రత్యేకంగా తక్కువ విద్యార్హత ఉన్న వారికి కేటాయిస్తారు. ఒకవేళ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా అదే పోస్ట్‌కు అప్లై చేస్తే నిజంగా ఆ పోస్ట్ కోసం ఉద్దేశించిన అభ్యర్థులు మాత్రం వెనక్కి వెళ్ళిపోతారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ విధానం మొత్తం అర్థం లేకుండా పోతుంది. అందుకే అలాంటి పోస్టులకు గరిష్ట విద్యార్హత పెట్టడంతో పూర్తిగా సమంజసమని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. కానీ ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఈ రోజుల్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు. దానికి కారణం వాళ్ళకు ఆ ఉద్యోగమే ఇష్టమని కాదు. ఉద్యోగాలు తక్కువగా ఉండటం, కుటుంబ బాధ్యతలు ఉండటం, ఏదో ఒక ఉద్యోగం అయినా రావాలని ప్రయత్నించడం. అంటే ఇది కూడా మన ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను చూపించే మరో కోణం. అయితే కోర్టు ఈ కేసులో నిరుద్యోగం గురించి తీర్పు చెప్పలేదు. రిక్రూట్‌మెంట్ విధానాల గురించి మాత్రమే మాట్లాడింది. నోటిఫికేషన్‌లు ఏ అర్హతలు పెట్టారో వాటిని అందరూ సమానంగా పాటించాల్సిందని చెప్పింది. ఈ తీర్పు అన్ని ఉద్యోగాలకు వర్తిస్తుందని అనుకోవద్దు. చాలా ప్రభుత్వ నోటిఫికేషన్‌లో కనీస విద్యార్హత మాత్రమే ఉంటుంది. అలాంటి పోస్టులకు ఎక్కువ చదివిన వాళ్ళు కూడా అర్హులే. కానీ నోటిఫికేషన్‌లో గరిష్ట విద్యార్హత కూడా స్పష్టంగా పేర్కొంటే ఆ పరిమితిని దాటి ఉన్నవాళ్ళు అర్హులు కాదు. ముఖ్యంగా ఈ విషయాన్ని దాచిపెట్టి ఉద్యోగం తర్వాత ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేసింది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేసే ముందు నోటిఫికేషన్‌లో ఉన్న ప్రతి అర్హతను జాగ్రత్తగా చదవాలి. నిబంధనలు అందరికీ ఒకటే. అవి ఎంత చిన్న పోస్ట్ అయినా, ఎంత పెద్ద పోస్ట్ అయినా వాటిని పాటించాల్సిందే. థాంక్ యూ అండి. జై హింద్.